హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజ వర్చువల్ ఫుడ్ హబ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకు ఈ 2 days రెసిపీ వీడియో తీసి పెట్టడానికి వేరే వర్క్ ఉందండి, అందుకే అవ్వలేదు. అయితే ఈరోజు నేను ఉగ్గాని మిర్చి బజ్జీ రెసిపీ చేసి చూపించాలనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, దానికోసము నేను స్మాల్ సైజు కాబట్టి ఒక 5 టమాటోస్ తీసుకున్నాను. మీరు మీడియం సైజు అయితే ఒక 3 టొమాటోస్ తీసుకుంటే సరిపోతుంది. నేను 2 మిర్చి 5 మిర్చి తీసుకున్నా మిర్చి బజ్జీ కోసం. ఒక 3 మెంబర్స్కే కాబట్టి ఒక 6 తీసుకున్నాను మిర్చి బజ్జీ కూడా చేసుకోవాలి కాబట్టి ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఒక హాఫ్ లెమన్ అండ్ మరమరాలు అంటారు ఫ్రెండ్స్ మా సైడు, మరి కొన్ని సైడ్ బొరుగులు అని కూడా అంటారు వీటిని. నేను ఒక 2 గ్లాసెస్, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ మరమరాలు తీసుకున్నాను, సరిపోతాయి 3 మెంబర్స్కే కాబట్టి. ఫస్ట్ మనం ఏం చేయాలో చూద్దాము. హాఫ్ లెమన్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ హాఫ్ లెమన్ని ఫస్ట్ మనం ఇట్లా బౌల్లోకి స్క్వీజ్ చేసుకోవాలి. ఇది ఎందుకో ప్రాసెస్లో చూద్దురు కానీ ఆ లెమన్లోని ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేయాలి. అందులోనే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి మంచిగా స్పూన్ తోటి మిక్స్ చేయాలి. దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్లో చూద్దాము దేనికి యూస్ చేస్తాను. ఇట్లా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఫస్ట్ ఉగ్గాని చేద్దాము. ఎందుకంటే మిర్చి ఫస్ట్ చేసి పెట్టామనుకోండి చల్లగా ఆరిపోతాయి, మనం తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదు. కాబట్టి ఆరిపోయినా కూడా మిర్చి బజ్జీ చాలా బాగుంటాయి టేస్టీగా, కానీ కొంచెం వేడిగా క్రిస్పీగా ఉంటే ఇంకా చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది కదా. అందుకని ఫస్ట్ ఉగ్గాని స్టార్ట్ చేద్దాం. మనం ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని బౌల్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. యాడ్ చేసాం కదా. ఇప్పుడు మా ఇంట్లో నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్, మరి నా ప్రాసెస్ ఇది. కొన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. మంచిగా వేడైంది ఆయిల్ కూడా. ఒక 1.5 స్పూన్ పోపు దినుసులు వేసాను, పోపు గింజలు. ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. పోపు గింజలు వేడవుతున్నప్పుడు నేను పచ్చిమిర్చి తీసుకోలేదు కదా ఫ్రెండ్స్ ఉగ్గానిలోకి, అందుకే ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నా. కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత ఆనియన్స్ అవి ఒక్కొక్కటిగా యాడ్ చేద్దాం. మంచిగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేను ఈ 2 ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం మనం పసుపు యాడ్ చేయాలి. ఒక హాఫ్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేయాలి. టేబుల్ స్పూను, ఇది పెద్దది కదా అందుకని క్వాంటిటీ తగ్గించాను. ఈ టేబుల్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టుకుని మనం స్టవ్ని ఇది మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం మరమరాలు ఉన్నాయి కదా, అవి మగ్గుతూ ఉన్నాయి కదా, అవి మగ్గేటప్పటికి ఈ మరమరాలని ఇలా వాటర్లో వేసి కొంచెం సోక్ చేసినట్టుగా ఒక 2 minutes అన్నమాట. అవి మగ్గే టైం వరకు చాలు. ఇవి ఇలా క్లీన్ చేసుకుని వాటర్లో కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఫ్రెండ్స్. వీటిని తీసి అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం టొమాటో ఏదైతే కుక్ చేస్తున్నామో టొమాటో ఆనియన్స్, అందులో ఇవి యాడ్ చేయాలి. మనం ఇప్పుడు
అవి మగ్గుతూ ఉండే టైంలో ఉగ్గాని రెడీ అయిపోతుంది కదా, ఈ లోపు బజ్జీ కూడా రెడీ చేసుకుందాము. దానికోసం మనము శనగపిండి తీసుకున్నాము. దీనిలో ఇప్పుడు ఇందులో మనం బేసన్ తీసుకోవాలి. బేసన్ అంటే శనగపిండి, అందరికీ తెలిసే ఉంటుంది బజ్జీల కోసం. ఇందులో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను చిన్న స్పూన్ తోటి. దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా జల్లించి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ రోజులైతే కనుక స్టోర్ ఉన్న శనగపిండి అయితే, లేదు ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చాము బాగుంది అంటే డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో దానికి కన్సిస్టెన్సీ బజ్జీకి సరిపడా వాటర్ పోస్తూ ఇలా మనము ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని బజ్జీలు వేయడానికి కావలసిన కన్సిస్టెన్సీ. మనం బజ్జీ మిర్చిని కూడా మధ్యలో ఇలా ఘాటు పెట్టి చీల్చాను కదా, ఇట్లా. ఇప్పుడు ఇందులో ముంచి బజ్జీ వేసుకోవాలి కాబట్టి మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాము ఇలా యాడ్ చేయాలి. ఎందుకంటే వాము డైజెషన్కి మంచిది కాబట్టి. మనకి కొంచెం వాత పోస్తూలు ఉంటాయి అందులో, ఈ బజ్జీలు కూడా ఒకటి. వాటిని తిన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇట్లా వాము యాడ్ చేసుకున్నాము పిండిలోనే. ఇంకా బజ్జీలు మనము మిర్చిని, ఈ బజ్జీ ఏదైతే పిండి ఉందో మనం రెడీ చేసి పెట్టుకున్నామో ఇందులో ముంచేసి బజ్జీ డీప్ ఫ్రై చేసుకోవాలి. కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెడతాను. ఈలోపు ఒకసారి అవి కుక్ అయినాయో లేవో చూద్దాము. టొమాటో అవి మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మరమరాలు బొరుగులు ఏవైతే ఉన్నాయో వాటర్లోండి తీసి, వాటర్లోండి ఇలా వాటర్ మొత్తం పిండేసి, ఇక్కడ చూస్తున్నాను, వాటర్ మొత్తం ఇలా పిండి అందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. నేను ఒక 3 మెంబర్స్కే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి చేయాలనుకుంటున్నారో దానిని బట్టి క్వాంటిటీ, ఈ మరమరాల క్వాంటిటీ తీసుకోవాలి. నేనైతే మేము ముగ్గురమే ఉన్నాము, అందుకే 3 మెంబర్స్కి చేస్తున్నా. మంచిగా మిక్స్ చేశాను కదా ఇలాగా. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసి జస్ట్ 1 మినిట్ అలా ఉంచి కొత్తిమీర యాడ్ చేసి దింపేసుకుందాము. ఈలోపు బజ్జీ మిర్చి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, డీప్ ఫ్రై చేసుకోవాలో చూద్దాము. బాండి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. 6 కాబట్టి మిర్చి కొద్దిగానే ఆయిల్ తీసుకుంటున్నాను, చిన్న బాండి పెట్టుకున్నాను అందుకే. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొత్తిమీర యాడ్ చేసేసి తీసుకోవడమే. ఆయిల్ వేడెక్కిపోయింది, ఇంక మనం బజ్జీ వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఈ శనగపిండిలో బజ్జీ మిక్స్ రెడీ చేసినప్పుడే కావాలంటే ఇది ఒక టిప్ ఫ్రెండ్స్, మంచిగా క్రిస్పీగా రావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు అలా ఇష్టం ఉండదంటే డైరెక్ట్గా ఇలానే వేసుకోవచ్చు. మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం పక్కకు తీసేయాలి. బజ్జీ ఇలా పొడవుగా ఉన్నాయండి. బజ్జీ రెడీ అయిపోయినాయి. మన ఉగ్గాని కూడా రెడీ అయిపోయింది. మనం బజ్జీని ఎలా సర్వ్ చేసుకోవాలంటే, ఇలా ఆ బజ్జీని హాఫ్కి కట్ చేశానండి. కట్ చేసి అగైన్ మళ్ళీ దీన్ని ఇట్లా మధ్యలో చీరుకుని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇటు మధ్యలో పెట్టానండి. ఇలా మధ్యలో పెట్టాక మనం ఇందాక కారం రెడీ చేసాం కదా లెమన్ తోటి, అది కొంచెంగా ఇట్లా జస్ట్ పైన వేయాలండి. కొంచెం కొత్తిమీర ఎలా స్ప్రింకిల్ చేశానండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి
ఉగ్గాని బజ్జీ రెండు పెట్టేసుకుని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా మనం బజ్జీని నిమ్మకాయ కారం సర్వ్ చేసాం కదా, దీనిపైన చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందండి ఉగ్గాని విత్ మిర్చి బజ్జీ. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. చాలా యమ్మీగా సూపర్ టేస్టీగా ఉందంటారు. ఇంకా ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి. మన ఉగ్గాని విత్ బజ్జీ మిర్చి రెడీ అయిపోయింది. మనము ఏదైతే మిర్చి కోసం పిండి మనకి మిగులుతుందో అది వేస్ట్గా కొంచెమే కదా అని పడేయకుండా అందులోనే ఆనియన్స్ మిక్స్ చేసి అదే దాంతో పకోడీ వేసుకోవచ్చండి. లేకుంటే ఆలు ఉంటే కనుక మీ ఇంట్లో ఆలు చిన్న స్లైసెస్గా కట్ చేసి ఆలు బజ్జీ వేసుకోవచ్చు. అదే మిక్స్ తోటి, ఆ బజ్జీ మిక్స్ తోటి మనం బజ్జీ మిక్స్ని వేస్ట్గా పడేయని అవసరం లేదండి. ఒక 2 స్పూన్స్ ఉన్నా కూడా మనం ఇట్లా ఆనియన్ పకోడాలా రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఇందులో మీరు ఫ్రై చేసిన పల్లి కూడా యాడ్ చేయొచ్చండి. మా పిల్లలన్నీ ఏరి పక్కన పెట్టేసి వేస్ట్గా పడేస్తారు, అందుకే నేను పల్లి యాడ్ చేయలేదు. పల్లి కూడా యాడ్ చేయండి, చాలా సూపర్ యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.